నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రైతులు తమ తాతల ముత్తాతల నుండి వస్తున్న ఆచారాన్ని కొనసాగించడం ఈ అధునాతిక వరవడితో ఒకంత ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ప్రాచీన సాంప్రదాయాలకు ఆచారాలకు నిలవెత్తు సాక్ష్యంగా ఆ వీధి నిలుస్తుంది. సంక్రాంతి పండుగకు పంటలు కోతకు వచ్చి ధాన్యం ఇంటికి చేరుకోవడంతో రైతుల్లో పండుగ శోభ పరిమళిస్తుంది. భోగి పండుగ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసి మంటలు ఆరకముందే ఆ వీధిలో పేదలు బారులు తీరి రైతులు ఇచ్చే బియ్యాన్ని ఆనందంతో స్వీకరించి సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. రైతులు మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ పేదలతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటున్నామని తెలపడం మహా ఆనందంగా ఉంది అని అన్నారు. మాది గవర్నర్ వీధి ఆత్మకూరు. మా తాత ముత్తాతల కాలం నుంచి ఏరియాలో వచ్చి ఈ టయానికి ఒడ్లు పండి పంట ఇంటికి వస్తుంది. అందువల్ల ఆనందంతో మేమందరం కూడా ఒడ్లు పండించడం, ఆ తర్వాత బియ్యం ఆడించడం, ఆ బియ్యం వచ్చినటువంటి పేద సాదా ప్రజలకి పంచడం అనేది తాత ముత్తాతల కాలం నుంచి ఆనవాయితీగా జరుగుతుంది. వాళ్ళతో కలిసి మేము ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటున్నాం. నా పేరు జనార్దన్ రెడ్డి, ఆత్మకూరు. మాకు ఈ ఆనవాయితీ తాత ముత్తాతల నుంచి వస్తుంది. మేము లేబర్కి పండగ పూట బియ్యం గలారం పెడతాం. పండగ అప్పటికి ఒడ్లు వస్తాయి కాబట్టి వాటిని ఆడించి బియ్యం ఇచ్చి ఆనందాన్ని మేము పంచుకుంటాం. మాది ఆత్మకూరు. సంక్రాంతికి ఒడ్లు అవి పంటలు పండి బాగా ఇంటికి తీసుకొచ్చుకుంటాము. పాడి పంటలు పండగలకి ఇట్లా ఒడ్లు అవి ఇంటికి వస్తాయి కాబట్టి ఇక్కడ పండగలకి బాగా ఇక్కడ బాగా బియ్యము అవి బాగా ధన ధర్మాలు చేస్తాము ఇక్కడ.